బుర్రా వెంకటని అండి. విశాఖపట్నం నుంచి అల్లిపురం అమ్మవారి వీధిలో నుంచి మాట్లాడుతున్నానండి. ఇలాగా నాకు డెలివరీ టైంలోని ఇలాగా 2,00,000 అయ్యిందండి. ఆ ఆరోగ్యశ్రీ వల్ల మాకు 80,000 మేము పొందామండి. అలా జగన్ గారికి, జగన్ అదే రాజశేఖర్ గారికి చాలా ధన్యవాదాలు. అకౌంట్‌లో పడ్డాయి మీకు అమౌంట్? మా అకౌంట్‌లో పడ్డాయి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ విద్య సేమ్ మన ప్రైవేటు సంస్థలతో సహా వాళ్ళకి అనుకున్నట్టుగా ఉండాలని విద్యారంగాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. అందులో ముఖ్యమైనది ఏంటంటే ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ వల్ల చాలామంది లబ్ధి పొందారు. ఈ లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి వల్ల మేము మంచి జరిగింది, కానీ ఇంకో ప్రభుత్వం వల్ల మాకు మంచి జరగలేదు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ప్రవేశాలన్నీ కూడా తోచా తప్పకుండా అతని కుమారుడైన మన జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు చేసిన ఎన్నో మేలులో ముఖ్యమైనది ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ వల్ల ప్రతి పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చేసుకొని వెంటనే తిరిగి వచ్చి నాకు ఇలాగైంది, బాగా అయింది అనే ఉద్దేశం చెప్తున్నారు. కానీ ఇప్పుడు అలాంటి సౌకర్యాలు లేకుండా ఆరోగ్యశ్రీని తొలగించారు. ఈ ఆరోగ్యశ్రీ వల్ల ప్రజలు నానా బాధలు పడుతున్నారు. కనుక ఆరోగ్యశ్రీ కంపల్సరీ ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎక్కడైనా సరే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీరు అనుకున్నవి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని అబద్ధపు మాటలు చెప్పారు. ఎవరికైనా 15,000 పడ్డాయా? ఎందుకు ఈ మాటలు అని చెప్తున్నాం. అలాగే కొత్త పెన్షన్ కూడా రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేసిన ప్రకారం కొత్త పెన్షన్ మీదే ముందు సంతకం పెట్టారు. అలాగే కరెంటు మీద కూడా అతనే ముందు ఉచిత కరెంటు మీద కూడా అతనే సంతకం పెట్టడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టైం వరకు కూడా కరెంట్లో అన్నీ కూడా బాగా ఉన్నాయి. కూటమి వచ్చిన తర్వాత ఈటే వెళ్తుందో ఈ కూటమి ప్రభుత్వం తెలియలేని ప్రొసీజర్లో ఉన్నాం. కాబట్టి ఇవన్నిటిపై మీరు శ్రద్ధ వహించండి. లేని పక్షంలో మీకు ప్రజలు పేదవాళ్ళకి మేలు చేయండి, ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టండి. కాబట్టి ఈ విధంగా మీరు సహాయ సహకారాలు అందించండి. లేనిచో ఇప్పుడున్న ప్రజలు మీకు సరైన పద్ధతిని మీకు రాబోయే ఎన్నికల్లో చూపిస్తారని నేను తెలియపరుస్తున్నాను. ఎక్కడైనా సరే మీరు మేల్కొని ముందుగా మంచి పని చేయండి, అనుకున్నవన్నీ చేయండి, అబద్ధాలు మట్టు ఆడకండి నేను తెలియపరుస్తూ నేను ప్రజల తరఫున మాట్లాడుతున్నాను. ప్రజలకి అందరూ కూడా మీరు జరగాలి. తీసేసిన పెన్షన్లు కూడా మీ వాళ్ళు మా వాళ్ళని సీఎం రిలీఫ్ ఫండ్లో చూస్తున్నారా అయ్యా? ఇది వైఎస్ఆర్సీపీ అయితే వైఎస్ఆర్సీపీ లెటర్ ఇవ్వాలని అంటున్నారు. చాలా తప్పండి. వాళ్ళ బాబురావు గారి ద్వారా ఒక అతను నడు విరిగిపోతే అతను తీసుకొని అక్కడికి వెళ్ళాం అమరావతి. ఇది కోలా బాబురావు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాబట్టి మేము ఇవ్వని అన్నారు. ఇది చాలా తప్పు. రాజశేఖర రెడ్డి గారు